నల్గొండ జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎంతో మంది జిల్లా నాయకులంతా కూడా వైఎస్ఆర్సీపీలో చేరున్నారు. మనతో మాట్లాడడానికి తెలంగాణ సీనియర్ నేత మాజీ మంత్రివర్యులు ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారు. మరిన్ని వివరాలు అతన్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు గతంలో ఎంతో అనుభవం ఉంది, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీకి గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడా ఏంటో? ఏ కులం వాళ్ళు కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, అందుకోసం కమ్మాసును వ్యతిరేకమని అనుకునేది కొందరు రెడ్లకు ఈ విధంగా అనుకుంటే. వాళ్ళంతా ఇప్పుడు జగన్ అంటే ముందుకు వస్తున్నారు. వాళ్ళు జగన్ కు ఎక్కువ ఓట్లు వేసేది కమ్మాసే. కారణం ఏందని అడిగితే రాజశేఖర్ రెడ్డి వల్ల లాభం పొందని వాడెవడండి? విద్యార్థులు లాభపడుతున్నారు, అందరికీ అన్ని కులాల వాళ్ళకు కూడా. మైనార్టీస్ లాభపడుతున్నారు, బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, వీళ్ళు వాళ్ళు అనకుండా అందరికి అన్ని సౌకర్యాలు చేశారు. అటువంటి వ్యక్తిని మనం ఎందుకు మరవగలుగుతాం అనే దాంతోనే ఇప్పుడు జనం బాగా చాలా ఎక్కువ. ఇప్పుడు నల్గొండ జిల్లాలో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు, కానీ అందరినీ కూడగట్టి ఒక త్రాటి పైన తీసుకొచ్చేవాళ్ళు లేరు. కాబట్టి ఇప్పటి నుంచి అది పనిచేయాలి. మనం యువకులను, పెద్దవాళ్ళని అందరినీ కూడా తీసుకొచ్చి మేము ఉన్నామనే భరోసా ఇచ్చి చేయాల్సిన పని ఉంది. ఇప్పుడు మంత్రుల మధ్య కానీ పీసీసీ మధ్య కానీ సమన్వయం లేకపోవడం. సమన్వయం లేదు, మంత్రుల మధ్యనే లేదు. మంత్రులకు పీసీసీ అట్లా పోనివ్వండి, మంత్రులకు ముఖ్యమంత్రికి లేదు, పీసీసీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రికి లేదు. ఎవరికి కూడా వాళ్ళ మీద విశ్వాసం లేదు. ఇది అవిశ్వాసంతో నడుస్తున్నటువంటి వ్యవహారం. ఒకే పార్టీలో భిన్నాభిప్రాయాలు, ఎదురుగా ఒకటి చాటుగా ఒకటి మాట్లాడటం. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి చూసినట్టయితే సర్వేలు కూడా చెప్తున్నాయి జగన్మోహన్ రెడ్డికి యువతలో కానీ మంచి ఆదరణ లభిస్తుంది. మనం చూసాం కదండి, ఇంకా సర్వేలు వేరే చెప్పేదేంది. మనం చూస్తున్నాము, ఎక్కడ చూసినా కూడా. నేను ఇంతకుముందే చెప్పాను, రాఘనారాయణ రెడ్డి గారని ఇదే ప్రదేశం భువనగిరి నుంచి ఆయన కాంటాక్ట్ చేస్తే ఎంపీగా నెహ్రూ కంటే కోట్లు వచ్చినాయి. అప్పుడు మా స్కూల్లో కూడా చర్చ ఎంత పాపులర్ అని. అట్లాంటి 5,40,000 ఓట్ల మెజార్టీతో ఈయన గెలిచాడు జగన్. మరి ఇంత పెద్ద మెజార్టీ ఎందుకు వచ్చింది అంటే మొదలేదో చెప్పబోయారు, డబ్బులు బాగా ఖర్చు పెట్టాడు, లేకపోతే ఏదో ఇవన్నీ పిచ్చి మాటలు. కాకపోతే అర్థం లేదు. ఎన్ని సీట్లు ఎట్లా గెలుస్తాయండి? నేను అప్పుడే చెప్పాను, 100% ఆయన అన్ని సీట్లు గెలుస్తాడు, దాంట్లో సందేహం లేదని. అంతే జరిగింది. గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎంతో తేడా ఉందని సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి గారు చెప్తున్నారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఎంతో ఆదరణ ఉందని, ఇప్పుడు యువతంతా కూడా వైఎస్ జగన్ వెంటనే ఉన్నారని, తాము కూడా వైఎస్ జగన్ వెంట నడుస్తామని ఉప్పునూతల మనతో చెప్తున్నారు. ఒక్కటిగా ఉండి రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి